నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీలో చేరిన టీడీపీ నేత ఉమామహేశ్వర్ నాయుడు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ మాజీ మంత్రి డాక్టర్ పల్లి రఘునాథ్ రెడ్డి. న్యాయం కోసం నల్లమిల్లి పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రామకృష్ణారెడ్డి. సీఎం వైఎస్ జగన్ ధైర్యం దమ్మున్న నాయకుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. సిఎస్ఆర్ కార్యకలాపాలు విస్తృతంగా కొనసాగించాలి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు. కామిరెడ్డి రాజారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరికలు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు ఈ రోజు వైఎస్ఆర్ జగన్ ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి ఉమామహేశ్వర్ నాయుడుని పార్టీలో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, వైసీపీ ఇన్ఛార్జ్ తలారి రంకయ్య, ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉమామహేశ్వర నాయుడుతో పాటు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ అధికారంలోకి వస్తే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బుక్కపట్నం మండల కేంద్రంలో జేహో బీసీ సమావేశం నిర్వహించి బీసీల సంక్షేమానికి టీడీపీ అమలు చేస్తున్న పథకాలపై చర్చించారు. టీడీపీ తీసుకొచ్చిన సూపర్ 6 పథకంపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లి రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ 50 ఏళ్లు కలిగిన బీసీలకు ప్రతి నెల 4000 చొప్పున పింఛను అందజేస్తామన్నారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు ఏటా 18,000 వారికి ఖాతాలో జమ చేస్తామన్నారు. ప్రతి ఇంట్లో చదివే విద్యార్థి తల్లి ఖాతాలో ఏటా 15,000 అందిస్తామన్నారు. ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. అన్నదాతను ఆదుకునేందుకు టీడీపీ ప్రభుత్వం రాగానే ప్రతి రైతు ఖాతాలోకి ఏటా 20,000 పంట పెట్టుబడి సాయం అందించి వారిని ఆదుకుంటామన్నారు. నిరుద్యోగ యువతి యువకులకు ప్రతి నెల 3,000 నిరుద్యోగ వృత్తి ఏటా 36,000 వారికి జమ చేస్తామన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. సైకో జగన్ పాలనకు చరమ గీతం పాడండి. సైకో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంతో మంది బీసీ నేతలపై అక్రమ అరెస్టులు పెట్టి వేధించారని మాజీ మంత్రి పల్లి రఘునాథ్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎంతో మంది బీసీలపై అక్రమ కేసులు బనాయించి వారిని వేధింపులకు గురి చేయడంతో దాన్ని తట్టుకోలేక ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారని, ఈ పాపం ఊరికనే పోతని ఆయన వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పత్తి చంద్రశేఖర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాముకోటి ఆదినారాయణ, మండల కన్వీనర్ మల్లిరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు వెంకట సుబ్బారెడ్డి, జంగం వెంకట్రాముడు, వంశీ, సయ్యద్ భాషా, కడవుగానిపల్లి శివలింగప్ప, పల్లి రవి, అంబులెన్స్ రవి, సతీష్ రాయల్, ఎర్రకేసి, రెడ్డికేసి, మోహన్, జనార్దన, యశోద, రాయుడు, లావణ్య, మంజు, కుమార్, టీడీపీ కుటుంబ సభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చాలా చిన్న కోరికవి ఈ బుక్కపట్నం చెరువును ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు ముందు గతించిన రవి కోరికది. ఆ రోడ్డు వేసి ఇది ఒక పర్యాటక కేంద్రంగా చెరువును మధ్యలో వీలు పడితే సాయిబాబా విగ్రహాన్ని పెట్టి ఒక బోట్ కూడా పెట్టి పర్యాటక కేంద్రంగా మారుస్తామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. రెండవగా బ్రిడ్జ్ కడతాం. ఎందుకంటే ఈ బైపాస్ రోడ్ వేసాము, క్షమించాలి ఎవరు ఇల్లు కొట్టేసంటే వాళ్ళ కోసం కొట్టాము. ఆ పక్క బైపాస్ రోడ్ వేసాము. ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో చూడండి ఒకసారి. అంతేకాకుండా ఎంఆర్ ఆఫీస్ శాంక్షన్ చేశాను, డబ్బులు కూడా ఇచ్చాను. స్థలం మనోళ్ళు 6 ఏళ్ళ 7 ఏళ్ళ ఆడవాళ్ళని ప్లేస్ చేసి ల్యాబ్స్ అయిన ఫండ్స్. కాబట్టి ఎంఆర్ ఆఫీసు, రిజిస్టర్ ఆఫీసు, గవర్నమెంట్ ఆఫీసు కట్టడమే కాకుండా
ఆ డిగ్రీ కళాశాల కూడా పూర్తి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. కాబట్టి ఇవన్నీ పెద్ద కోరిక కాదు, మా లెవెల్కు తప్పకుండా చేస్తాం. నేను మాట మీద నిలబడతా, మీరు నిలబడతారా? చిన్నాదేవి నగలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి పోర్చుగీసులతో ఈ ట్యాంకులనే కట్టారని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఇప్పటి రాజకీయ నాయకులకు శ్రీకృష్ణదేవరాయలకు ఎంత తేడా ఉందో చూడండి. ఆయన ప్రతి ఒక్క ఊర్లో 2 ఆలోచన చేశారు. ఒక ట్యాంక్ ఉండాలా, ఒక టెంపుల్ ఉండాలా, ఒక చెరువు ఉండాలా, ఒక దేవాలయం ఉండాలని. చెరువు ఉంటే నిండితే పంటలు పడుతాయి, సమృద్ధిగా ఉంటారు ప్రజలు. దేవాలయం ఎందుకు కట్టాడంటే ప్రజల్లో సంస్కృతి బాగుండాలి, ప్రజలు న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి, పాపభీతి ఉండాలి, ప్రజలందరూ ఆనందంగా ఉన్న ఉద్దేశం చేత దేవాలయాలు కట్టిస్తూ వచ్చాడు. ఈ విగ్రహం దగ్గర మాట్లాడుతున్నా, ఈసారి బుక్క పడ్డాం. తెలుగుదేశం పార్టీ ఒకే వైపు ఉండాలి, రెండో వైపు చూడకూడదు, ఒకే వైపు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. తోలు తీస్తానని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తుంది. మీ పని మీరు చేసుకోండి, నాకు అభ్యంతరంలా. మీ జోలికి రాను. మా జోలికి వస్తే, మన కార్యకర్త జోలికి వస్తే నన్ను దాటిపోవాలని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఏ విషయంలో ఈసారి తగ్గేది లేదని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వచ్చే ఎన్నికల్లో అందరం ఒకే బాట మీద, ఒకే తాటి మీద, ఒకే మాట మీద నుంచి ఈ పుట్టపర్తిని ప్రశాంతంగా ఉంచాలి, ఈ మాఫియా సంస్కృతులు దుద్దుకుని చిత్తుగా ఓడించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు పిలిపిస్తున్నాను. సేవ పుట్టపర్తి, సేవ పుట్టపర్తి, సేవ పుట్టపర్తి. ఈ మాఫియా బాధ నుంచి ఈ పవిత్రమైన పుట్టపర్తిని కాపాడండి. వైఎస్ఆర్సీపీని ప్రజలందరూ నల్లమిల్లి వెంటే నల్లమిల్లి కుటుంబ సమేతంగా ప్రజానీట్యం కోసం ఇంటింటికి వెళ్లి ప్రజా అభిప్రాయం తెలుసుకుంటున్న నల్లమిల్లి కుటుంబం. ప్రజాభిప్రాయం కోరుతూ ప్రజల్లోకి నల్లమిల్లి కుటుంబం అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన పార్టీలు తనను ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించి ఇప్పుడు బీజేపీకి కేటాయించడంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు ప్రజల్లోకి వెళ్లారు. అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రజాభిప్రాయం కోరుతూ పర్యటించారు. గ్రామస్తుల నుండి రామకృష్ణారెడ్డి కుటుంబానికి విశేష స్పందన లభించింది. మహేంద్రవాడ గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి నల్లమిల్లి కుటుంబానికి మంగళ హారతులు స్వాగతం పలికిన మహిళలు, గ్రామస్తులు ప్రజలు మీ వెంటే మేము ఉంటామని, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మా మద్దతు ఉంటుందని, మీ వెంట మేము నడుస్తామంటూ నల్లమిల్లికి భరోసా ఇచ్చారు. వృద్ధాప్యంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి ములారెడ్డి సతీమణి సత్యవతి కూడా దీక్షపై ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో గ్రామస్తుల నుండి విశేష స్పందన లభించింది. గ్రామస్తులు ఆమెకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ బాధపడొద్దంటూ ఆమెను సముదాయించారు. పెద్దోళ్ళందరూ మర్చిపోవచ్చు. మోలారెడ్డి గారి భార్యని మీరందరూ బాబుకి మరి సాయం చెయ్యాలి, తప్పదమ్మా. మరి ఈసారి మీ అందరినీ నేను ప్రార్థిస్తున్నాను. కార్యకర్తలు ఎలా వచ్చేది?
అలా కాపండి అమ్మ రండమ్మా మొలరెడ్డి గారు బాగా అమ్మా మీ పిన్నమ్మా రండి సార్ని మీ చేతుల్లో పెడుతున్నారు. లేదమ్మా నేను ఇంకా బాగోపోయాక నేను ఇంకా ఎక్కడికి రాలేదు. అమ్మా మీరందరూ తమ్ముళ్ళు మర్చిపోకూడదు. మరి నీ కొడుకుని కూడా సచివతి మీరందరూ మర్చిపోవద్దు. మీరందరూ మీ కొడుకు అనుకుని మీరందరూ చెయ్యాలి. ఏం చేయాలి మేమంతా కాల్ ఉండండి ఒకసారి అదే విజయంగా బంపర్ మీద ఎక్కితామని రామకృష్ణ రాష్ట్ర చరిత్రలో ప్రజల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్న తమ్మున్న నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని ధర్మవరం శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అన్నారు. ధర్మవరంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి టీడీపీ వల్ల రాజకీయం అంటే అందరికీ చులకన భావం ఏర్పడింది. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. మంచి జరిగితేనే ఓటు వెయ్యమని చెప్పిన ఏకైక నాయకుడు జగన్ అని వెంకటరామరెడ్డి అన్నారు. దానివల్ల ఒక తక్కువైన భావంతో రాజకీయ నాయకుల మీద రాజకీయాల మీద ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడున్న నాయకులలో 10 సంవత్సరాల అనుభవం, 3 సార్లు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కూడా మాట్లాడే భాష, మాట్లాడే విధానం ఇవన్నింటినీ కూడా ఆ స్థాయిని ఇంకా దిగజారుస్తుపోతుంది తప్ప పెంచడం లేదు. ఈరోజు మీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. నేను చెప్తున్న విషయాన్ని మీరు బాగా శ్రద్ధగా ఆలోచించండి. మీ మిత్రులకు, స్నేహితులకు ఇంటి దగ్గర పోయి కూర్చొని వాళ్ళ స్నేహితులకు చెప్పేటప్పుడు కూడా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా అన్నం తినేటప్పుడు మనం 4 మెతుకులు రోడ్లోకి వెళ్ళేటప్పుడు మనం ఆలోచించుకోవాలి. మన కుటుంబ సభ్యులతో పెద్దలతో అంతా డిస్కస్ చేయాలి. ఎవడు మనకు న్యాయం చేశాడు, ఎవడు మనకు సాయం చేశాడు, మన కష్టకాలంలో ఎవడు మనకు తోడుగా ఉన్నాడు, మనకు ఇబ్బంది ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం మనకు అండగా ఉంది అనే విషయాన్ని మనం అందరం కూడా ఆలోచించాలి. రెండే రెండు, మంచి జరిగితే మంచి, చెడు జరిగితే చెడు. దాంట్లో మొహమాటం లేదు. మనకి ఎవరు మంచి చేశారు, ఎవరు చెడు చేశారు. రోజు మనము గుళ్ళకు పోతున్నా, మసీదులకు పోతున్నా, చర్చిలకు పోతున్నా, మన ఇష్టమైన దేవాన్ని మొక్కుకున్నా కానీ మనం బాగుండాలా, మన కుటుంబం బాగుండాలా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలా, ఒక మంచి ఆలోచన విధానంతో ఈ రోజు కంటే రేపు బాగుండాలి అని చెప్పి మనం అందరం కూడా ఆలోచిస్తాం. ఇక్కడ మొదటిసారి ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు, రెండోసారి ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు, మూడోసారి ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు, 4 సార్లుగా ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు, 4 సార్లు 5 సార్లు కూడా ఓటు వేసిన వాళ్ళు ఉన్నారా లేదా? కానీ ఓటు వేసే ప్రతి సందర్భంలోనూ కూడా మా కులపోడు నిలబడినాడనో, లేకపోతే మా మతమోడు నిలబడినాడని, లేకుంటే మా పార్టీ వాడు నిలబడినాడని ప్రతిసారి కూడా ఓటు వేస్తూ ఉంటారు. మొట్టమొదటిసారి ఒక ప్రభుత్వం, ఒక నాయకుడు, ఒక లీడర్ నా వల్ల మీ కుటుంబానికి మంచి జరిగితేనే ఓటు వేయమని అడుగుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. చాలా ధైర్యం కావాలి, చాలా దమ్ము కావాలి. నా వల్ల మీకు మంచి జరిగితేనే అని చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే గతంలో చూసాం, ఎవరో వాటికి 5-6 మంది బాగుపడి తెచ్చుకుంటారు. ఎవడైతే భుజాన కడవ వేస్తున్నాడో, జెండా ఇంటి మీద కట్టాడో వానికి మాత్రమే పథకాలు పోతుంది. పథకాలు అంటే
వీళ్ళందరూ చెప్తూ ఉంటారు ఈ డబ్బులన్నీ ఇచ్చి వీళ్ళందరూ సోమరపోతులు చేస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ చెప్తున్నారు. ఈ సోమరపోతులు చేయడం వాళ్ళ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ఒక సహాయంగా మనం చూసుకోవాలి. నేను చెప్తా ప్రతి దానికి ఒక కారణం. ఈరోజు అమ్మఒడి అనేది ఎందుకు ఇచ్చినాను? పిల్లలు స్కూల్ మార్పించకూడదు అనే దాని ఉద్దేశంతో ఇచ్చాను. ఒక పేద కుటుంబంలో ఏ విధంగా ఉంటుందంటే పిల్లల్ని స్కూల్ మార్పిస్తూ ఉంటారు. ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఇద్దరు పని చేయలేక నువ్వు కూడా నాతో పని చేస్తే నీకు కూడా 200, 300, 500 జీత కూలి వస్తుంది, మన కుటుంబం గడుస్తుంది. ప్రపంచంలో విద్య అనేది ఒకటే ఒకటి ఆయుధం ద్వారా పేదరికం నుంచి దూరంగా తీసుకోపోవడానికి, వారి జీవితాలు బాగుండడానికి విద్య అనేది అత్యంత అవసరమైన ఉద్దేశంతోనే ఈరోజు అమ్మఒడి అనే కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది. దాని ద్వారా ఈరోజు మామూలుగా గతంలో కేరళ రాష్ట్రంలోనే విద్యారంగంలో మొదటి స్థానంలో ఉంటుంది అనుకున్న దాని నుంచి ఈరోజు దాన్ని అధిగమించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే విద్యారంగంలోకి మొదటి స్థానంలో వచ్చింది అంటే అది కేవలం అమ్మఒడి రూపంలో ఉంది. అది 15 రూపాయలు డబ్బులు కాదు. ప్రభుత్వ రంగ సంస్థలు కంపెనీలు ఇచ్చే సిఎస్ఆర్ విరాళాలలో కొంత భాగాన్ని ఆయా కంపెనీలు కొలువై ఉన్న చోట కొంతమేర ఖర్చు చేయాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ లోని ఆయన చాంపన్నందు కియా కంపెనీ అనుబంధ సంస్థ హుండై మొబీస్ కంపెనీ ప్రతినిధులు జిల్లాలోని వివిధ అంగన్వాడీ కేంద్రాలలో 44,13,436 విలువ గల పరికరాలు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్లాంట్ హెడ్ మిస్టర్ హెచ్ఓ ఫ్యాక్టరీ మేనేజర్ పిఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసిడిసి పిడి లక్ష్మీ కుమారి మాట్లాడుతూ జిల్లాలో వివిధ అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలు ఏ వయసులో ఎంత బరువు ఉండే మిషన్ 2741 ఇన్ఫాంటోమీటర్, 600 పెద్దల బరువు కొలమానం, 600 స్టేడియో మీటర్, 600 అందజేశారని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కొండయ్య, కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. డిఐపిఆర్ఓ సమాచారం పౌర సంబంధాల శాఖ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వారిచే జారీ. చేస్తాం సార్. లాస్ట్ ఇయర్ 6,500 చేస్తే మీరు యాక్షన్ తీసుకుంటారు. కంపెనీ రుణపడి ఉంటే లక్షల్లో వాళ్ళు కూడా చేస్తున్నారు. కొంతమంది సెక్యులర్స్ అయినా కూడా మీకు టాప్ ఆఫ్ మిగతా టైంలో మీకు పెట్టుకోవడం ఉంటుంది. వాళ్ళు మీకు ఈ వర్క్స్ పెట్టుకోవడము. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి నివాసంలో శనివారం ఉదయం పార్టీ చేరికలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సొల్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మరియు తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడికి కావలసిన విద్య, వైద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మహిళా సాధికారత ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రజల్లో ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లారన్నారు. సొల్లూరుపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఎటు చూసినా అభివృద్ధి కనిపిస్తుందని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికలలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో సొల్లూరుపేట నియోజకవర్గంలో సంజీవయ్యను గెలిపించి అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. వదిలిన ఒక పాయింట్ ఏదైనా ఉంటే ఆ ఒక పాయింట్ మనం చెప్తామండి. ఈ చేరికలు సభాధ్యక్షులు రాజారెడ్డి గారికి వచ్చిన తర్వాత శాసనసభ్యులు సంజీవయ్య గారికి, సత్యనారాయణ రెడ్డి గారికి, సుధాకర్ రెడ్డి గారికి,
స్టేజ్ పైన ఉన్న ముందు ఉన్న పెద్దలందరికీ, మరీ ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించి ఇచ్చేసిన నాయకులు, కార్యకర్తలకి స్వాగతం. ఇచ్చేసిన వారందరికీ నమస్కారాలు. కొత్తగా పాయింట్లు ఏం చెప్పాలంటే, పక్కన వెంకటగిరి నుంచి వచ్చాను నేను ఈ మీటింగ్ కోసం. ఇంకొకటి నోటీస్ చేసిన ప్రజలు మాట్లాడేటప్పుడు, జిల్లా అధ్యక్షులు అంటారు కానీ మా గురువు నేతన జనార్దన్ గారి అబ్బాయి అంటారు. ఎక్కడో కుదరలా సరిగా. ఎందుకంటే జనార్దన్ రెడ్డి గారి కళ ఈ తిరుపతి జిల్లా, అప్పుడు ఆయన కళలో భాగంగా దానికి నామకరణం కూడా చేశారు, బాలాజీ జిల్లా అని. అది సాకారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మొదట్లో ఆయన కూడా బాలాజీ జిల్లా అని పేరు పెట్టారు. తర్వాత పబ్లిక్ ఒపీనియన్ బట్టి, రిపోర్ట్ని బట్టి మార్చి తిరుపతి జిల్లాని పెట్టి చేసేస్తాను. కుమార్ గారికి, మరి ముఖ్య అతిథులు, పెద్దలు, గౌరవనీయులు, ప్రధాన స్వర్గీయ జనార్దన్ రెడ్డి గారి తనయుడు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేత్రమల్లి రామకుమార్ గారికి, పెద్దలు ఎన్డీసీసీఎస్ చైర్మన్ కామెడీ చంద్రారాయణ గారికి, పెద్దలు సీనియర్ నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ డాక్టర్ గారికి, సోదరులు, పెద్దలు, గౌరవనీయులు, మండల కన్వీనర్ నాటిపేట ఎంపీపీ శ్రీమతి ధనమ్మ గారికి, తొడ మండల కన్వీనర్ సోదరులు ఆరుంగ గారికి, సూలూరుపేట ఎంపీపీ మరి మండల కన్వీనర్ సోదరులు అనిల్ రెడ్డి గారికి, మరి మొదలయ్యాల్సిన డైరెక్టర్ చంచన్న గారికి, కుటుంబంలో చేర్పిస్తున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు శ్రీ రాజారెడ్డి గారికి, మరి ఇచ్చేసిన పెద్దలందరికీ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నమస్కారం. మరి ఈరోజు వైఎస్ఆర్ కుటుంబంలో బాగా షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ వల్ల కలుద్దాం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీలో చేరిన టీడీపీ నేత ఉమామహేశ్వర్ నాయుడు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ మాజీ మంత్రి డాక్టర్ పల్లి రఘునాథ్ రెడ్డి. న్యాయం కోసం నల్లమిల్లి పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రామకృష్ణారెడ్డి. సీఎం వైఎస్ జగన్ ధైర్యం, దమ్మున్న నాయకుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. సిఎస్ఆర్ కార్యకలాపాలు విస్తృతంగా కొనసాగించాలి, జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు. కామిరెడ్డి రాజారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరికలు.